రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళికలను చేపడుతున్నట్లు ఈగల్ టీమ్స్ ఐజీ రవికృష్ణ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా మొత్తం 96 నిర్బంధాలు అమలు చేస్తున్నామని, 9.11 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో జరుగుతున్న గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామంటున్న ఈగల్ టీమ్స్ ఐజీ రవికృష్ణతో మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఈగల ఆధ్వర్యంలో అయితే మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఏదైతే గంజాయి సాగు, అదేవిధంగా గంజాయి ఉత్పత్తి కావచ్చు, గంజాయి పంపిణీ కావచ్చు, వీటి మీద అయితే ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలో అంటే వార్షిక నివేదికను అయితే ప్రస్తుతం రూపొందించారు. అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఐజీ ఆకే రవికృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్ అంటే సంవత్సరంలో ఎటువంటి దీన్ని సాధించారు, మీరు విజయం సాధించారు, అదేవిధంగా రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణను రూపొందించుకున్నారు? ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైన తర్వాత 2025 యాన్యువల్ రిపోర్టు ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈగల్ చేపట్టిన కీ క్యాంపెయిన్స్ ఆపరేషన్ చైతన్యం, జీరో కల్టివేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ, ఆపరేషన్ గరుడ ఓపియాడ్ అబ్యూస్ కానీ, ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్ ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ చెక్కింగ్స్ కానీ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పొగాకు రహిత విద్యా సంస్థల కోసం ఇలాగా ఎన్నో రకాల కీ క్యాంపెయిన్ చేస్తాం. పిట్ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించాం. ఎవరైతే నేరస్తులు ఉన్నారో జైల్ రిలీజెస్ మీద కూడా సర్వేలెన్స్ ఏర్పాటు చేస్తాం. ఈగల్ని ప్రత్యేకంగా ఒక టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ చేయబోతున్నాం. నాట్స్ అని చెప్పేసి నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా మేము ఇన్ హౌస్ మేము బిల్డ్ చేయడం జరిగింది. సుమారుగా గత 11 సంవత్సరాలుగా ఉన్న కేసుల్లో సంబంధించిన అక్యూజ్ని అన్ని మానిటర్ చేస్తున్నాం. భవిష్యత్తులోని మన కార్యాచరణ పూర్తి స్థాయిలో ఈవెన్ డార్క్ వెబ్ ఇవన్నీ కూడా మానిటర్ చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. 2026లో ఈగల్ ప్రధానమైన లక్ష్యం, ఇప్పుడు కొన్ని మేము నెట్వర్క్స్ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. 2025లో కొన్ని నెట్వర్క్స్ బ్రేక్ చేసాం. 26లో ఇంకా వివిధ నెట్వర్క్స్ కూడా బ్రేక్ చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే సార్, ప్రస్తుతం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఇంకా గంజాయి అనేది పంపిణీ జరుగుతుందని చెప్పి ఒక సమాచారం ఖచ్చితంగా ఉంది. సో దాని మీద ఎటువంటి ఏదైతే తీసుకోబోతున్నారో, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈగల్ టీం కింద ఎంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు సరిపోతున్నారా లేదా మీకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న ఒరిస్సాలోని సుమారుగా 5 జిల్లాల్లో కోరాపుట్టు, మల్కాన్గిరి, గజపతి, గంజాం, కాందమాల్ అనే ఒక 5 జిల్లాల్లోని గంజాయి పండుతున్నట్టుగా మా సమాచారం ఉంది. అదేవిధంగా ఒరిస్సా ఏఎన్టీఎఫ్తో కూడా మేము షేర్ చేసుకోవడం జరిగింది. మా దగ్గర ఉన్న సమాచారం వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆ గంజా మన వైపు రావడం, ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి కంట్రీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మనకి ఒక సెప్టెంబర్లో ఒక మీటింగ్ జరిగింది, ఏఎన్టీఎఫ్ హెడ్స్ కాన్ఫరెన్స్ ఢిల్లీలోని. ఆ మీటింగ్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఫ్లాగ్ చేయడం జరిగింది. మనకు ఒరిస్సాలో కనుక గంజాయి సాగు తగ్గుతాయి, ఇంకా మన దగ్గర వచ్చే గంజాయి కూడా తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు ఫ్లాగ్ చేయడం జరిగింది. దాని మీద విస్తృతంగా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా దీని మీద ఇంకా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈగల్లోని వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నెంబర్ కంటే ముఖ్యం క్వాలిటీ. ఈగల్లో ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా ఈరోజు ఎన్డీపీఎస్ చట్టం మీద అనర్గళంగా 1 అవర్ మాట్లాడగల శక్తి మేము పెంపొందించాం. అదేవిధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పెంచడం, శిక్షలు ఎక్కువ రావడం కోసం కూడా మేము దర్యాప్తు చేయడం, ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి. 2026 వెరీకి సార్, ఇప్పుడు నగరంలోనే అంటే ఇప్పుడు రాష్ట్రం పక్కన పెడితే నగరంలోనే న్యూ రాజరాజేశ్వరపేట అనేది గంజాయి దీనికి అంటే సరఫరా కావచ్చు, వాళ్ళు తెచ్చుకోవడం కావచ్చు, అన్నీ కూడా పలు ఉన్నాయని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. దాని మీద ఎట్లాంటి అరికట్టడానికి తీసుకోబోతున్నారు చర్యలు? రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ప్రాంతాలు మేము 849 ఐడెంటిఫై చేస్తాం. ఈ హాట్స్పాట్స్ మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ఈ హాట్స్పాట్స్లో కూడా చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా డ్రగ్స్పై దండయాత్ర ఆల్రెడీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాంతంలో కానీ మీ పక్కన ఎక్కడైనా సరే ఈ గంజాయి సమస్య ఉందంటే 1972 కాల్ చేయండి. ఈ 1972 ఉన్నది ప్రజల చేతుల్లో ఒక అస్త్రం లాంటిది, దాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా సర్వేలెన్స్ కూడా కొనసాగుతుంది. ఎక్కడైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు తక్షణం మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఫైనల్గా సార్, 46,000 కిలోలు ఇప్పటివరకు పట్టుకున్నారు మొత్తం ఇయర్ పరంగా చూసుకుంటే. అది చాలా హ్యూజ్ అమౌంట్. రానున్న కాలంలో దాన్ని ఎలా తగ్గించేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? అంటే తగ్గించే కార్యక్రమం కాదు, మనకి ఒరిస్సాలో కట్టడైనప్పుడు ఆటోమేటిక్గా అది తగ్గుద్ది. ఒరిస్సా సైడ్ నుంచి ఈ డ్రగ్ ట్రాఫికర్స్ మన వైపు వచ్చినప్పుడు మనం తక్షణం వాళ్ళ మీద నిఘా పెట్టడం వల్ల అటువంటి అందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఉదాహరణ రాజస్థాన్ గ్యాంగ్ ఇందాక మీకు చెప్పడం జరిగింది. ఈ గ్యాంగ్తో మేము సుమారుగా 395 కేజీలు గంజాయి పట్టుకున్నాం.
సో వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్సిట్ రూట్ అంటే ఇంకా మనకి ఒరిస్సా నుంచి తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ గుండా మళ్ళీ వాళ్ళు రాజస్థాన్ తీసుకెళ్తున్నారు. అటువంటివి కూడా మనం సహించట్లేదు. దానివల్ల మన పూర్తిస్థాయిలో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది నెంబర్తో కాకుండా క్వాలిటీ ఆఫ్ వర్క్తో మనం ఎస్టిమేట్ చేయాలి. భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో రైడ్స్ జరుగుతాయి. ఆ రైడ్స్ జరిగినప్పుడు ఎక్కడైనా గంజా పట్టుకున్నట్టు తప్పకుండా మనం వాటి మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళు శిక్షలు పడేలా చేస్తాం. అదేవిధంగా ఈ గంజాయిని సేఫ్ మోడ్లో ఎన్డీపీఎస్ రూల్స్ ప్రకారం ఎలా డిస్పోజ్ చేయాలి ఇన్సినరేషన్ ద్వారా వాటి మీద కూడా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి గంజాయికి సంబంధించి అంటే ఉత్పత్తి కావచ్చు, అదేవిధంగా పెంపకం కావచ్చు, వాటి మీద అయితే ఉక్కుపాదం మోపుతున్నామని, అదేవిధంగా రానున్న కాలంలో అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే మాత్రం కేసులు కట్టుదిట్టంగా ఉంటాయి. అదేవిధంగా ఆంధ్ర అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి గంజాయి ఏదైతే ఉందో ఆ పంపిణీ దాని మీద కూడా ఉక్కుపాదం మోపుతామని రవికృష్ణ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.